హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. చాలా మంది కొత్త రేషన్ కార్డ్ వచ్చింది కానీ బియ్యం రావట్లేదు అని అడుగుతున్నారు. సో కొత్త రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి బియ్యం రావాలంటే ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తా. అండ్ కీ రిజిస్టర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తే కూడా ఎట్లా చేయాలి ఏంది అనేది కూడా చూపిస్తాను. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, వాటన్నిటిని మంచిగా క్లారిఫికేషన్ చేస్తా. వీడియో మొత్తం చూడండి, మీ డౌట్లన్నీ క్లారిఫికేషన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ తోటి కానివ్వండి, రేషన్ కార్డ్ నెంబర్ తోటి కానివ్వండి, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తోటి మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము కొత్తగా మీ సేవ దగ్గరకు పోయి అప్లికేషన్ చేసుకున్నాము అంటే యాజ్ యూజువల్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఎఫ్ఎస్సి సర్చ్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని కొట్టుండ్రి. అప్లికేషన్ నెంబరు మీ సేవ అప్లికేషన్ నెంబర్ తోటి కొట్టినా సరిపోతుంది. ప్రజాపాలన తోటి చేస్తే వస్తలేదు. చాలామంది ప్రజాపాలన తోటి కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు కానీ బట్ రావట్లేదు. ఇక్కడ డిస్టిక్, ఇక్కడ మీ సేవ నెంబర్ కొడితే సరిపోతుంది. ఇక ఇక్కడ కీ రిజిస్టర్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ పెండింగ్ అయితే పెండింగ్ అని పడుతుంది. బట్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటిదంటే మనకి కీ రిజిస్టర్ కావాలి. ఈ కీ రిజిస్టర్లో ఉంటేనే మనకి రేషన్ బియ్యం అనేది వస్తుంది. కీ రిజిస్టర్ లేదు అంటే మనకి రేషన్ బియ్యం అయితే రావు. సో ఇది ఒకటి పక్కకు పెడితే అసలు ఒకటి మనకి గ్రీవెన్స్ ఉంటే మనం గ్రీవెన్స్ ఎట్లా టైప్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉన్నది. అంటే మనకి రేషన్ కార్డు వచ్చింది కానీ మనకి అక్కడ ఏంటిది ఈ కీ రిజిస్టర్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో అట్లాంటి దానికి ఏం చేయాలని చెప్తారు. హోమ్లోకి వెళ్ళండి, క్లిక్ హియర్ టు లాగిన్. ఇట్లా మీకు వస్తుంది, మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రైజ్ ఏ గ్రీవెన్స్ అని కనబడుతుంది చూడండి, ఓకేనా. సో గ్రీవెన్స్ రీఅడ్రస్ రైజ్ ఏ గ్రీవెన్స్ అని ఉందా, సో దీని దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఏంటిదంటే మనకి ఏదైతే కంప్లైంట్ ఉన్నదో సో ఆ కంప్లైంట్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు అడుగుతారు. ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి రైజ్ ఏ గ్రీవెన్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ అక్కడ గ్రీవెన్స్ దగ్గర క్లిక్ చేస్తే లాడ్జ్ యువర్ గ్రీవెన్స్. ఓకే, సిటిజన్స్ కెన్ లాడ్జ్ యువర్ గ్రీవెన్స్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రీఅడ్రసల్ కింద 1967 అనే టెలిఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా. లేదు అంటే లాడ్జ్ యువర్ గ్రీవెన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తోటి అండ్ అలాగే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటిది అనేది ఇక్కడ అడుగుతారు. సో కంటెంట్ ఆన్ దిస్ వెబ్సైట్ ఈస్ పబ్లిష్డ్ అండ్ మేనేజ్డ్ బై ద కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ హైదరాబాద్ అని ఉంది. సో ఇక్కడ మీరు వెరిఫికేషన్ చేసుకొని మీ ప్రాబ్లం ఏంటి అనేది చేస్తే మీకైతే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఒకవేళ అడ్రస్ చేసిన తర్వాత అసలు మేము అడ్రస్ చేసింది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే వ్యూ గ్రీవెన్స్ స్టేటస్, అంటే మీరు చేసిన కంప్లైంట్ని మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే దాని స్టేటస్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ చేస్తాం, అది ఏడు దాకా వచ్చిందనేది మనం చెక్ చేసుకుంటాం కదా, సో అట్లనే అన్నమాట. ఇక్కడ వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ 1967 ఉంది. వాట్సాప్ కూడా ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే కూడా మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఇట్లా మాకు యాడ్ అవ్వలేదు, మరి ఏంటి సొల్యూషన్ అనేది కూడా చెప్తారు వాళ్ళు అనమాట. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్టిల్ వర్క్ అవ్వట్లేదు అంటే నేను ఇంకొకటి వేరే మెథడ్ అయితే చెప్తాను. కంపల్సరీగా కీ రిజిస్టర్లు ఉన్న వాళ్ళకే బియ్యం వస్తుంది, లేకపోతే రాదు. కొత్తగా రేషన్ కార్డ్ అయిన వాళ్ళకి పిల్లల్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ అవ్వట్లేదు అంటే పిల్లలకి కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. అండ్ అలాగే వాళ్ళకి కూడా మనకి నార్మల్గా ఐరీస్ ఎట్లా స్కాన్ చేస్తారో అవన్నీ కూడా చేస్తేనే వాళ్ళకి కూడా బియ్యం వస్తుంది. అండ్ ఇది అబోవ్ 5 వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, దానికంటే చిన్నగా ఉన్న వాళ్ళకి వర్తించదు అన్నమాట. సో వీడియో హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.